విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, దే మౌల్డెడ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా హీరోగా నాకు పెద్దగా అంటే హీరో మీనింగ్ హీరో ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీ రెస్పెక్ట్ దట్. యాక్టర్గా నేను చేయాలనుకున్నది నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చేయలేకపోయినానండి. ఐ కుడ్ంట్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ సింప్లీ బికాస్ అప్పట్లో ఆడియన్స్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ అండి. అంత ఎడ్యుకేషన్ లేదు అప్పుడు, బికాస్ ఇన్ని సినిమాలు రాలేదు. ఇవాళ వరల్డ్ సినిమా కనెక్టెడ్ మనం. అప్పట్లో రైటర్స్ తక్కువ ఉండేవాళ్ళు అండి. తమిళ్లో ఉండేవాళ్ళు ప్రతి డైరెక్టర్. మన డైరెక్టర్స్ అద్భుతమైన డైరెక్టర్స్, కానీ రైటర్స్ తక్కువ. ఈ రోజున డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో వచ్చేసారండి. ఇది తెలుగు సినిమా సక్సెస్కి, నా సక్సెస్కి కూడా ఒక కారణం నేను భావిస్తానండి. మా ఎవరి సక్సెస్ అన్నా కూడా. సార్, నాట్ ఓన్లీ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ కానీ పాలిటిక్స్ కానీ ఈ ఫేజ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఓపెన్గా. అంటే మీకు చెప్పాలనిపిస్తుందా, మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారా, ఎట్లాగా? సింగిల్ పాయింట్లో చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నదండి. రెవల్యూషన్ అంటే నాకు ఇష్టం. లెఫ్ట్ కానీ రైట్ వింగ్ కానీ ఏదైనా సరే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ మోటివేట్స్ మీ. రెండోది, నేను ఏం నమ్ముతానంటే, నేను అఫ్కోర్స్ ఐ వర్క్డ్ ఇన్ బీజేపీ, సంఘాలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాను, జీవితాంతం నేను సంఘాలోనే ఉంటాను. ఐడియాలజీస్ అపార్ట్, వీఆర్ ఆల్ ఫిలిం పీపుల్ అండ్ వి లవ్ అవర్ నేషన్. ఈ యొక్క గ్రామాలకు తిరిగానండి, పాదయాత్రలు చేశాను, స్లమ్స్లో పడుకున్నాను. కాబట్టి పీపుల్ కనెక్ట్ ఎక్కువ అండి. బహుశా నేను సక్సెస్ యాజ్ అన్ యాక్టర్ ఈ ఏజ్లో కూడా అదే నేను అనుకుంటున్నాను. మోర్ ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఐ కుడ్ గ్రాస్ప్ ద పల్స్ అండ్ టేక్ ద క్యారెక్టర్స్. ఇది సినిమా కనెక్టెడ్ అండి. బట్ నేనేమంటానంటానండి, వెన్ యు ఆర్ పాపులర్, వెన్ యూ స్టడీ సర్టన్ థింగ్స్. ఐఎమ్ స్టడీయింగ్ ఒక ఎలక్షన్స్ కానీ ఒక మూవ్మెంట్ కానీ స్టడీ చేస్తానండి. ప్రతి స్టడీ చేస్తాను నేను. నా ఖాళీ టైంలో ఎవరితో మాట్లాడనండి. నా క్యారవన్లో కూర్చుంటాను, ఎక్కడ కూర్చుంటాను, ఐ వాచ్ సోషల్ మీడియా, ఐఎమ్ అబ్జర్వింగ్ ద మూమెంట్ డిఫరెన్స్. సో దాని మీద ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఇంటలెక్చువల్ నాట్, బట్ నేను నా స్పందన చెప్పాలి. అది 10 మందికి. మొన్న ఎథనాల్ పెట్రోల్ వచ్చింది, ఐ స్పోక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ వెల్ పబ్లిష్డ్. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే మనం డబ్బు తీసుకుంటున్నాం, సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, పారితోషికం ఓకే, బట్ ఒక సోషల్ కాన్షియస్ అనేది ప్రతి యాక్టర్కి ఉండాలని నేను నమ్ముతున్నానండి. నా వంతు నేను చేస్తాను. నరేష్ గారు, సార్ ఇందాక మీరు మాట్లాడుతూ 300 పైన సినిమాలు చేసిన మీరు ఈ నరేషన్ విన్నాక, ఈ క్యారెక్టరైజేషన్ విన్నాక కొంచెం చోట్ల పట్టినాయి, ఎలా చేయాలని భయం వేసింది అన్నారు. సో రీసెంట్గా కూడా మీరు ఫాదర్ క్యారెక్టర్ అంటే మీకు కేక్ వాక్, దివానాలో కూడా చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. సో మీకు అంత ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి, లైక్ ఈ క్యారెక్టర్ సంబంధించి మీరు అన్నట్టు ఇందాక? బేసిక్ అండి, దిస్ ఈజ్ ద లీడ్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. థీమాటిక్ లీడ్ రోల్, యంగ్ లీడ్ ఆఫ్ కోర్స్ ముగ్గురు వస్తుంది. లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఒకటండి. ఆ స్క్రిప్ట్లో ఎమోషన్స్ ఉన్నాయి చూశారు, ఆ క్యారెక్టర్స్ మధ్యన ఎమోషన్స్ ఉన్నాయి. నాకు అఖిల్ మధ్యన అమేజింగ్ సీన్. నేను చెప్తే మీకు చూస్తే అర్థమవుతుంది. అనుపమ నాకు ఆఫ్ కోర్స్, తరుణ్కి నాకు మధ్యన ఈ ఇంటరాక్షన్స్ ఉన్నాయండి. ప్రతి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇది ఎక్కడో వీడితో నాకు తేలింది, దీంతో ఈ గొడవ అయింది అనేది గుర్తొస్తుందండి. వీటిని హైలీ ఎమోషనల్, హై ఆక్టైన్ పెట్రోల్ అంటాం, 100. మళ్ళీ ఎథనాల్ మాట